హాయ్ పిల్లలు. పిల్లమర్రి రాజు చూడు ఎవరు వచ్చారు. ఇంకా పరిచయాలు స్టార్ట్ చేయండి. హాయ్ పిల్లమర్రి రాజు. హాయ్ రా. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు హర్షవర్ధన్. ఏం చదువుతున్నావు? నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇంకా ఏం చేస్తుంటావు? నేను సింగింగ్. ఏది నా కోసం ఒక మంచి పాట పాడు. ఓ ససి పిల్ల పొరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినవే, రక్కసి రకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినవే, అందంగా పెట్టినవి స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు జల్లినట్టు, షట్టు జబ్బు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు క్యాక పెట్టించావే. వెరీ గుడ్. థాంక్యూ అన్నయ్య. పిల్లమర్రి రాజు ఎలా ఉంది? భలే అద్భుతంగా పాడావురా. థాంక్యూ పిల్లమర్రి రాజు. ఇప్పుడు నెక్స్ట్ పరిచయం. హాయ్ పిల్లమర్రి రాజు. నీ పేరేంట్రా? నా పేరు ప్రవస్తి. ఏం చదువుతున్నావు? నేను 2nd క్లాస్ చదువుతున్నాను. నీ హాబీస్ ఏంటి? సింగింగ్ ఇంకా యాక్టింగ్. అవునా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఓ పాట అందుకో. పువ్వ ఇంటాడు అటు అప్పరావో, పిప్పి నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు, చిపాలు పడుకోరంత నాయనకే పడతారు ఏంది టెన్షన్, ఎమ్మ టెన్షన్. హే మార్సులో డ్రైవింగ్ నేర్పిస్తాన సైజులు, ఏకంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని అబ్బులు, దొరికిందే సన్నంట అదగ టెన్షన్ పడతారందరూ, దింగ 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 రోలా టెన్షన్, దొంగ దొంగ దచ్చినోళ్ళ టెన్షన్, పువ్వ ఇంటాడు అటు అప్పరావు. వెరీ గుడ్. నువ్వు కూడా సూపర్ గా పాడావు. థాంక్యూ పిల్లమర్రి రాజు. ఇప్పుడు ఆ టీం పరిచయం. నీ గురించి చెప్పు. హాయ్ పిల్లమర్రి రాజు. హాయ్ రా. నీ పేరేంటి? నా పేరు నేహ. నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. మరి నీ హాబీస్ ఏంటో? నేను డాన్స్ చేస్తాను. అవునా? అయితే మూడో ఘట్టంలో నా కోసం మంచిగా డాన్స్ చేయాలి. సరేనా? అలాగే పిల్లమర్రి రాజు. ఇప్పుడు నెక్స్ట్ పరిచయం. హాయ్ పిల్లమర్రి రాజు. హాయ్. నీ పేరేంటి? నా పేరు భరత్ రాజ్. నువ్వేం చదువుతున్నావు? నేను నారాయణ ఈటెక్నో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను పిల్లమర్రి రాజు. నీ హాబీస్ ఏంట్రా? నేను పాట పాడతాను. తెలుగు పాటలు విని విని బోర్ వచ్చేసిందిరా. నువ్వు నా కోసం ఒక మంచి హిందీ పాట పాడు. आपने करंग के करदाए ఇంకెంతసేపురా? यारा 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 मुझको इरादे दे, कसमें देवा दे दे, मेरी दुआ के इशारों को सहारे दे, दिल को ठिकाने दे, नए बहाने दे, ख्वाबों की बारिशों को मौसम के पैमाने दे, अपने करंग ही कर दाए, कर दे इधर भी तो निगाहे, सुन रहा है ना तू, रो रहा हूँ मैं, सुन रहा है ना तू, क्यों रो रहा हूँ मैं. వెరీ గుడ్. నచ్చిందా పిల్లమర్రి రాజు? సూపర్ గా నచ్చింది. థాంక్యూ పిల్లమర్రి రాజు. ఇంకా మొదటి ఘట్టాన్ని స్టార్ట్ చేయండి. ఈ రోజు మొదటి ఘట్టం ఏంటి? ఇప్పుడు నేను కొన్ని కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ని పంపిస్తాను. కళ్ళకు గంటలు కట్టుకొని వాటి పేర్లను కనిపెట్టాలి. అవునా? ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి ఒక పాయింట్ ఇస్తాను. అలా ఏ టీం కైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఆ టీం గెలిచినట్టు. సరేనా? సరే, ఫస్ట్ ఏ టీం ఆడతారు? ఆది. మీరు.
సరే, మీలో ఎవరు కళ్ళగంతులు కట్టుకుంటారు? సరే అయితే పిల్లమర్ రాజు, ప్రవస్తి రెడీ అంట. తన కళ్ళగంతులు కట్టి ఐటమ్స్ పంపించు. 3 ఐటమ్స్ వచ్చేసాయి. ప్రవస్తి, కళ్ళకి మాస్క్ వచ్చేసింది. కనపడుతుందా కనపడలేదా? కనపట్లేదు. నిజమేనా? ప్రామిస్? ప్రామిస్. సరే, ఫస్ట్ ఐటమ్. పిల్లమర్ రాజు, నాకు హెల్ప్ చేయి. నువ్వు దాన్ని స్మెల్ చూసి చెప్పొచ్చు. ఏంటో చెప్పగలవా? తెలిసిందా లేకపోతే ఇంకా క్లూ కావాలా? క్లూ కావాలి. పిల్లమర్ రాజుని అడుగు. పిల్లమర్ రాజు, నాకు క్లూ కావాలి. అయితే నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ గా గెస్ చేయి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. పిల్లమర్ రాజు, కొత్తిమీర. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ ఐటమ్. పిల్లమర్ రాజు, నేను స్మెల్ చూడొచ్చా? చూడు చూడు. స్మెల్ వచ్చిందా రాలేదా? వచ్చింది. అర్థమైందా మరి అదేంటో? అర్థమైంది. అర్థమైందా? లెమన్. లెమన్ ని తెలుగులో ఏమంటారు? నిమ్మకాయ. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇక లాస్ట్ ఐటమ్, ఇది కూడా చెప్పేస్తే నీకు 3 పాయింట్స్. హర్ష, అది కూడా ఇచ్చే ఇప్పుడు. నాకు ఆన్సర్ తెలిసింది. నిజంగా? చెప్పు చెప్పు. దానిమ్మ పండు. నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎలా ఉంది ప్రవస్తి? 3కి 3 చెప్పేసావు. హ్యాపీయా? నాకు పిల్లమర్ రాజు చాలా హెల్ప్ చేశాడు, అందుకే చెప్పగలిగా. పిల్లమర్ రాజుకి నువ్వంటే చాలా ఇష్టం అంట, అందుకే హెల్ప్ చేశాడంట. థ్యాంక్ యూ పిల్లమర్ రాజు. ఇప్పుడు మీరంట, మీ ఇద్దరు ఎవరు కళ్ళగంతలు కట్టుకుంటారు? సరే అయితే పిల్లమర్ రాజు, నెహాల్ కి కళ్ళగంతలు కట్టేసి ఐటమ్స్ పంపించు. అదిగో. ఓకే, ఇప్పుడు భరత్ ఒక్కొక్క ఐటమ్ తీసి నెహాల్ కి. పిల్లమరి రాజు, హెల్ప్ చేయవా? అదేంటో తెలియట్లేదా? తెలియట్లేదు పిల్లమరి రాజు. సరే అయితే అదేంటో నీ ఫ్రెండ్ ని హెల్ప్ చేయమను. దానికి 3 కళ్ళు ఉంటాయి. అయినా చెప్పలేకపోతున్నావా? అయ్యయ్యో. పిల్లమరి రాజు, ఇంకా హెల్ప్ చేయవా? నిజానికైతే దానికి ఒక పిలక ఉండాలి. ఆ పిలకని పీకి నీ చేతిలో పెట్టారు. ఏంటో ఆలోచించు. నువ్వు ఇడ్లీ తింటావా? చట్నీ చేస్తుంది అమ్మా. దేంతో చేస్తుంది ఆలోచించు. కొబ్బరి చట్నీ. నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. పిల్లమరి రాజు, కొబ్బరికాయ. వెరీ గుడ్. మొత్తానికి కొబ్బరికాయ చెప్పేశావు. నీకు 1 పాయింట్ వచ్చేసింది. మరి ఇంకో ఐటమ్ ఇవ్వు. ఆనియన్. దాని తెలుగులో ఏమంటారో చెప్పమ్మా. తెలుగులో ఏమంటారో తెలీదా? ఏంటి? నిజంగా తెలియదా? ఎందుకు తెలీదు? నేను ఇంగ్లీష్ మీడియం పిల్లమరి రాజు. ఎంత ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా మన మాతృభాషని మర్చిపోకూడదురా. అలాగే పిల్లమరి రాజు. భరత్, నీకన్నా తెలుసా? ఉల్లిపాయ పిల్లమరి రాజు. వెరీ గుడ్. మీ టీం కి సెకండ్ పాయింట్ వచ్చేసింది. థ్యాంక్ యూ పిల్లమరి రాజు. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఐటమ్. ఓకే, తీసుకో. పిల్లమరి రాజు, స్మెల్ చూడొచ్చా? చూడొచ్చు. ఏయ్, తొందరపడి రాంగ్ చెప్పొద్దు, ఇది లాస్ట్ ది. కరివేపాకు. కరెక్ట్ ఆన్సర్. తెలుగులో భలే చెప్పావే. వెరీ గుడ్. ఓకే, మరి మొదటి ఘట్టం అయితే అయిపోయింది. కోర్స్ ఏమో ఈక్వెల్. ఎవరికి మూషికాన్ని ఇస్తారో అడుగుదామా? పిల్లమర్ రాజు, ఏం చేయమంటావు మరి? వినాయక, నీ మూషికాన్ని ఎవరికి ఇస్తావు? చివరి ఘట్టానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకే మూషికము. అలాగే స్వామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే, రెండో ఘట్టం. ఈ రెండో ఘట్టంలో ఏముంటుందో చెప్పండి. మ్యాజిక్ పాట్. మరి ఆ మ్యాజిక్ పాట్లు ఏముంటాయి? కలర్ బాల్స్. ఎన్ని ఉంటాయి? 4.
ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మీరందరూ? ఒక బాల్ తీయాలి. కరెక్ట్, ఒక్కొక్కరు వెళ్ళి ఒక బాల్ తీయాలి. అప్పుడేమొస్తుంది? బాల్ కి తగ్గ క్యారెక్టర్ వస్తుంది. అప్పుడు మీరేం చేయాలి? ఫైట్ చేయాలి. ఆ క్యారెక్టర్ తో ఫైట్ చేయాలి, కానీ అస్సలు భయపడకూడదు. ఇప్పుడు మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? వాళ్ళ టీం ఆడతారు ఫస్ట్. ఎందుకు? ఇందాక మేము ఆడాం కదన్నయ్య, ఇప్పుడు వాళ్ళు పడతారు. అవునా? ఓకేనా మరి? ఓకే అన్నయ్య. సరే, మీ ఇద్దరు ఎవరు వెళ్తారు ఫస్ట్? భరత్ బాగా ఆడు, వెళ్ళు. ఎల్లో కలర్ పోతురాజు అడుగు. పోతురాజు వచ్చేసాడు. ఆల్ ది బెస్ట్. Come on, Bharat. గట్టిగా వెరీ గుడ్. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, बीडी पेरू इंटे गुंडाला गुंडेलोना गुళ్ళ సౌండింగ్, बीडी बॉडी स्टील फेसिंग, बीडी नरम नाइलॉन स्ट्रिंग, बीडी फेर रेक्टर खाकी ड्रेस के కొత్త కలరింగ్, సతాఫీ స్పెల్లింగ్, పొటాటో స్వెల్లింగ్, కళ్ళల్లో ఫరింగ్, ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్, బై బర్త్డే పుడింగ్, పవర్ కే బ్రాండింగ్, హై ఎండ్ స్టైలింగ్, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. వెరీ గుడ్. మొత్తానికి నీకు 1 పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ టీం వాళ్ళు, మీరెవరు వెళ్తారు? ఓయ్, ఒకరు చూపించుకుంటారేంటి? పిల్లమర్ రాజు, ఎవరిని పంపించమంటావు? సరే అయితే వెళ్ళు. ఆరెంజ్ కలర్ ఎవరో తెలుసా? తెలియదు అన్నయ్య. రోబో వచ్చేసాడు. జాగ్రత్త హర్ష. ఓకే సరే అన్నయ్య. వెళ్ళు. దా దా. నువ్వు కూడా ఎక్సైజ్ చేయి. Boom, boom, Robo Rock, Robo Rock, Robo Rock, Robo Rock, Robo Rock, Robo Rock, Zoom, Zoom, Robo Rock, Robo Rock, Robo Rock, Boom, Boom, Robo Rock, Robo Rock, Robo Rock, Zoom, Zoom, Robo Rock, Robo Rock, Robo Rock, Boom, Boom, Robo Rock. వెరీ గుడ్. ఏకా జల్లు చెల్లివా కరీనా की కజనివా, ఏ కత్తిరినా కైపువా కత్తిలాంటి ఫిగరివా, ఏకా జల్లు చెల్లివా కరీనా की కజనివా, కత్తిరినా కైపువా కత్తిలాంటి ఫిగరివా, అయినా లవ్ చేస్తే పోజే కొడతవే, మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే, ఎందుకే ఎదవ జన్మ ఏ పిలోన దూకవే, ఇనవే కన్యాకుమారి కరెంగే సవారే, రవనే బనాది జోడి అమ్మడో అమ్మాడే. వెరీ గుడ్ హర్ష. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు ఈ టీం నుండి నిహాల్ నువ్వు వెళ్ళబోతున్నావు. జాగ్రత్తగా ఆడి నువ్వు కూడా 1 పాయింట్ తెచ్చుకోవాలి, సరేనా? ఓకే అన్నయ్య. వెళ్ళు. రెడ్ కలర్ కి సూమో వచ్చేసాడు. ఆల్ ది బెస్ట్. గో. Come on. Nihal, come on. Beggar kill కొట్టు. Come on, కొట్టు, నువ్వు కూడా కొట్టు. కొట్టలు కొట్టు. అలబల కొట్టు. కొట్టు. అయ్యో పడేస్తున్నా నిన్ను. నీకు ఎగలే
ఎక్కు అది అలా బయటికి పెట్టి వెరీ గుడ్. పాష్ పరదేశి నేను పారి నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. బోడి ముద్దు ముద్దులంటే బోరే కొట్టి కొర్ర మీద గుర్ర బాళ ఆరా కొట్టి బెంగుళూరు కళ్ళినాను, మంగళూరు కళ్ళినాను, బీహారు కళ్ళినాను, జైపూరు కళ్ళినాను, రాయల్లోరి సీమకొచ్చి సెట్ అయ్యాను. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పెంచేశారు. వేటకొచ్చి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు. వెరీ గుడ్. మీ టీమ్ కి 2 పాయింట్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ప్రవస్తి ఒకే ఒక్క బాల్ ఉంది, వెళ్ళు. బ్లాక్ కలర్ ఎవరో తెలుసా? కింకరుడు. ప్రవస్తి జాగ్రత్త, ఓకే? ఆల్ ది బెస్ట్, గో. మన ఫైటింగ్ వద్దు, నేను చెప్పినట్టు ఓకేనా? సరే, అక్కడ వినాయకుడు ఉన్నట్టు తను అలాగే పెట్టుండు. నేను కూడా బ్లాక్ వేసుకున్నాను కదా, ఫ్రెండ్స్ అవ్వాలి కదా కదా. ఇంకా పిల్లమే రాజు హాయ్ చెప్పు. నలుగురు గెలిచేశారు. ఇప్పుడు మరి మీ నలుగురులో ఎవరికి మ్యాజిక్ రింగ్ వస్తుందో పిల్లమర్ రాజుని అడుగుదాం, సరేనా? పిల్లమర్ రాజు, మరి ఎలా ఇప్పుడు? వచ్చేసా, నేను వచ్చేసా. ట్రింగ్ ట్రింగ్. అల్లరి దయ్యం వచ్చేసింది. మీ నలుగురు పేర్లు తన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీలో ఒకరు వెళ్ళి ఒక పేరు తీసుకురండి. ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకే మ్యాజిక్ రింగ్. ఎవరు వెళ్తారు చెప్పండి? సరే వెళ్ళు. ఓకే రండి.
రింగ్ వచ్చేస్తుంది. హర్షవర్ధన్ వెరీ గుడ్. హర్షవర్ధన్ నీకు మ్యాజిక్ రింగ్ వచ్చేస్తుంది. పిలమర్ రాజు ఇచ్చేయి. ఇస్తున్నా, తీసుకో. వచ్చేసింది. థ్యాంక్ యూ పిల్లమరి రాజు. నేను వచ్చిన పని అయ్యినది. వెళుతున్నా వెళుతున్నా. ట్రింగ్ ట్రింగ్. సరే, ఇప్పుడు మనం కూడా మూడో ఘట్టానికి వెళ్దామా? అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అపూర్వ ఖడ్గం వస్తుంది. ఇదే మూడో ఘట్టం. అదిగో అదే అపూర్వ ఖడ్గం. పుల్లిరాజు అని ఒక పొట్టిగా బుజ్జిగా చిన్న రాజున్నాడు. తనదే అన్నమాట ఈ అపూర్వ ఖడ్గం. తనని గనక మీరు ఇంప్రెస్ చేస్తే అపూర్వ ఖడ్గం ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ పుల్లిరాజు లేరు కదా. మాయాద్వీపంలో కనపడు. మాయమైపోయి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. మరి ఎలా వస్తాడు? మీరు అందరూ కలిసి పిలిచారనుకోండి వచ్చేస్తాడు. మరి పిలుస్తారా? పిలవండి. పుల్లిరాజు. పిల్లలు, మరి మీకేం కావాలమ్మా? మాకి ఖడ్గం కావాలి. మీకు ఖడ్గం కావాలా? అయితే మీరు నన్ను రాణిని మీరు సంతోష పెడితే తప్పకుండా మీకు అపూర్వ ఖడ్గాన్ని మీకు అందిస్తాను. సరేనా? మరి మీరు ఏం చేస్తారో చెప్పండి. ఓకే, ఫస్ట్ ఎవరు? నేను. ఏం చేస్తావు? క్లాసికల్ డాన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. వాణి గణపతి నమోస్తుతే. వాణి గణపతి నమోస్తుతే. వాణి గణపతి నమోస్తుతే. కరణ చతురా నమోస్తుతే. కరణ చతురా నమోస్తుతే. వాణి గణపతి నమోస్తుతే. వాహనమూషిక శుభదాయక. వాహనమూషిక శుభదాయక. ఆవాహన చేతుమయా. ఆవాహన చేతుమయా వినాయక. వాణి గణపతి నమోస్తుతే. పులిరాజా ఎలా ఉంది? అబ్బో, ఈ పాప భరతనాట్యం చాలా చక్కగా చేసింది. అందులో గణపతి గురించి కూడా చేశావు కాబట్టి నీకు గణపతి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. థ్యాంక్ యూ పులిరాజా. పుల్లిరాజుకే కాదు నాకు నచ్చింది. థ్యాంక్ యూ స్వామి. సరే అయితే పులిరాజా, ఆ టీమ్ లో నేహాల్ ఇంప్రెస్ చేసింది నిన్ను. మరి ఇప్పుడు ఈ టీం వాళ్ళది చూద్దామా? అవును మరి. ఓకే, మీరిద్దరు ఏం చేస్తారు? మేమిద్దరం డ్యూయెట్ పాడుతున్నాం. మీరిద్దరు కలిసి డ్యూయెట్. ఏ పాట? డార్లింగే. బాగా పాడాలైతే. ఓకే, వెళ్ళండి. నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మంచమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగే వచ్చిన డార్లింగే. ఓయ్ డార్లింగే ఏంది నీ ఫీలింగే? హే, తొక్క మీద కాలేసి టీవీలో పన్నట్టు మస్తు మస్తు రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే పోయిన డార్లింగే. డార్లింగే ఏంది నీ ఫీలింగే? ఓ సచిన బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పికేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగే. రబ్బర్ పుట్టే పెట్టి గాజు సిక్సర్ కొట్టేసినట్టు ఒక్క పోసేస్తోనే రారు డార్లింగే. ఏ చేసిన బెట్టింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగే. డార్లింగే వచ్చిన డార్లింగే. డార్లింగే పెగిన డార్లింగే. డార్లింగే పోయిన డార్లింగే. డార్లింగే పెగిరను డార్లింగే. పులిరాజా ఎలా పాడారు ఇద్దరు కలిసి? అమ్మో, చాలా మంచిగా పాడారు మీరిద్దరు. థ్యాంక్ యూ పులిరాజా. ఓకే. పులిరాజా నాకు ఒక జోక్ కూడా వచ్చి మిమ్మల్ని నవ్విస్తాను. చెప్తున్నా, నవ్విస్తావా? చెప్పమ్మా చూద్దాము. ఒక ఊళ్ళో నుండి ఒక ముసలాం ఉందంట. ఆవిడంట రోడ్డు పైన పాడుకుంటూ వస్తుంది. కాళ్ళకు కడియా అని పాడుకుంటూ వస్తుంటే ట్రాఫిక్ పోలీస్ విజిలేస్తున్నాడు. వాడికి యాక్సిడెంట్ అవుతుందని.
అప్పుడు ఆ దగ్గరకు వస్తుంది. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ తిడతారు, ఏమమ్మా విధులేస్తే చూడట్లేదు ఏంటంటే, విధులేస్తే చూసే వయసా నాది అంటుంది. ఆ తర్వాత ఒక బస్ స్టాప్ దగ్గరకు వస్తుంది. అక్కడ ఒక తాగబోతుంటాడు. అయితే డబుల్ డెక్కర్ బస్ వస్తుంది. ఆవిడ తాగబోతుని అడుగుతుంది, ఏ తాగబోతు ఈ బస్ ఎక్కడ పోతుందంటే, కిందది కేసరిగుట్ట, బయటది పటాన్ చెరువు పోతుంది అంటారు. అప్పుడు ఆవిడ వెంటనే పైకి దిగిపోద్ది. ఏం బిడ్డ నన్ను చంపాలని చూస్తావా, పైన డ్రైవర్ లేడు కింద డ్రైవర్ ఉన్నాడు అంటది. ఆ తర్వాత ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తుంది, డాక్టర్ దగ్గరికి. అయితే ఏ డాక్టర్ బిడ్డ నాకు ఈ పన్ను ఊడట్లేదు, కొంచెం పన్ను పీకు అంటే ఆ అనంటే ఆ అంటది. ఇంకా ఆనందంటే ఆ, ఇంకా ఆనందంటే ఆ, ఇంకా ఆనందంటే మీరు బయట నుంచి తీస్తావా లేకపోతే రూపం కుక్కొని తీస్తావా, నీ కర్ర పుల్ల కంచి పుట్ట. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు, బాగా నవ్వించారు నన్ను. థ్యాంక్ యూ పులిరాజు. ఓకే, మరి వీళ్ళు ముగ్గురు ఇంప్రెస్ చేశారు. భరత్ నువ్వేం చేస్తావు? సాంగ్ పాడతాను. ఓకే పాడు. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. దూరం పెంచిన కరిగించానుగా, కళ్ళం వేసిన కదిలొస్తానుగా, మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో, బ్రతికంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో, నన్ను నువ్వే పిడిచే అవకాశం రాదమ్మో. ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. వెరీ గుడ్. పులిరాజా, భరత్ ఎలా పాడాడు? నీకంటే పొడిచే మగవాడే లేడమ్మా. థ్యాంక్ యూ పులిరాజా. ఓకే, మరి అందరూ ఇంప్రెస్ చేసేసారు కాబట్టి మరి మా పిల్లల్ని నువ్వు ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలి కదా. తప్పకుండా తప్పకుండా. ఏం చేయబోతున్నావు? ఏం చేయబోతున్నామంటే మీ అందరికి ఒక అద్భుతాన్ని చూపిస్తాను. నిజంగా అద్భుతమా? చాలా మంచి అద్భుతం. అయితే చూద్దామా? చూపించండి. ఓ ప్రేమ్ ప్రేమ్ జిగ్ 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 జిగ్. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। అయితే థాంక్స్ చెప్పండి పులిరాజుకి. చాలా సంతోషం. సరే అయితే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాము. మరి ఈ రోజు ఈ నలుగురిలో
ఎవరికి ఇస్తున్నారు ఖడ్గాన్ని? ఈ టీమ్ లో ప్రవస్తికి. వెరీ గుడ్ ప్రవస్తి, నీకే ఖడ్గం తీసుకో. నాలుగో ఘట్టం. ఈ ఘట్టంలో గెలిస్తే ఏమొస్తుంది? అమృతం. కరెక్ట్. మీ వెనకాల 10 బంగారు బొమ్మలున్నాయి. ఒక్కొక్క బంగారు బొమ్మ దగ్గర ఒక్కొక్క ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఒక మెట్టెక్కే అవకాశం వస్తుందన్నమాట. సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? బంగారు బొమ్మలు పిల్లలు రెడీ అంట, అడగండి. మొదటి ప్రశ్న, వికట కవి అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ ఇవ్వండి. వేమన, తిక్కన, తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. మీరు ఒక మెట్టెక్కండి. ఆహా, భరత్ భలే చెప్పావు. ఫస్ట్ స్టెప్ నువ్వు ఎక్కేసావు. ప్రవస్తి, హర్ష మీరిద్దరు కూడా నెక్స్ట్ ఎక్కాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. రెండవ ప్రశ్న, 12 9లు ఎంత? 108. 108. కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఏంటి హర్ష, వాళ్ళు ఇంకో స్టెప్ మీదకి వెళ్ళిపోయారు. మ్యాథ్స్ రాదా నీకు? వచ్చాను. మరి ఏం చెప్పట్లేదు? ప్రవస్తి అంటే కొంచెం చిన్న పిల్ల. ఓకే, నువ్వు చెప్పాలి. ఓకేనా? కమాన్ ప్రవస్తి, ఈసారి యాక్టివ్ గా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ వినిపిస్తాను. మీరు ఆ మ్యూజిక్ కి సంబంధించిన పాట పాడాలి. ఫస్ట్ ఎవరు? హర్ష. బంగారు కోడి పెట్ట వచ్చనంది, హే పాప హే పాప హే పాప, సింగారు చీర కట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప, చెక్ చెక్ హ్యాండ్సమ్, చిక్ చిక్ నీలం, టిక్ టిక్ టోలక్కుతో, బంగారు కోడి పెట్ట వచ్చనంది, హే పాప హే పాప హే పాప. వెరీ గుడ్. బంగారు బొమ్మలు బాగా పాడారా? భలే చక్కగా పాడారు. మీరు ఒక మెట్టెక్కండి. మొత్తానికి ఒక స్టెప్ ఎక్కేశారు. సరే, ఒకటి కరెక్ట్ గా చెప్తే మీరు ఈక్వల్ అవుతారు. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్. నోరు మంచిదైతే డాష్ మంచిదవుతుంది. ఆప్షన్స్ కావాలంట ప్రవస్తికి. ఇల్లు, ఊరు, వీధి. ఊరు కరెక్టేనా? కరెక్టే. వెరీ గుడ్. ఆహా, ఈక్వల్ అయిపోయారు మళ్ళీ. సరే, పోటీ బాగుంది. జాగ్రత్త భరత్, ఈసారి మీరు లీడ్లోకి వెళ్ళాలి. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్. 7 + 8 + 6 + 8 ఎంత? 29. 29. కరెక్టా రాంగా? రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆహా, ఫస్ట్ టైం ప్రవస్తి వాళ్ళ టీం లీడ్ లోకి వెళ్ళిపోయారు. అయినా ఏం డిసప్పాయింట్ కావద్దు. ఇప్పుడు మీరు చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తున్నాము. ఫస్ట్ ఎవరు? హర్షవర్ధన్. హర్షవర్ధన్, నువ్వే ఫస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసావంట. నేను పాడతా. ఇద్దరులో ఎవరన్నా పాడొచ్చు, పాడండి. హలో సెన్యోరిటా, హలో సెన్యోరిటా, నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోనిటా, మేహు మార్గరిటా, మేహు మార్గరిటా, ఇన్నాళ్ళ అందని తాగై గట గట, పిల్లాని కళ్ళుల్లో దాగుందో తెల్వరే, పిల్లోడి కన్నుల్లో దాగుందో కట్కరే, చున్నీలా చుట్టేసా అజరే, బార్బీగా బేబీ డాల్, గుండె గుబేలు గుబేలు గుబేలుమంటుందే, బార్బీగా బేబీ డాల్, గుండె జిగేలు జిగేలు జిగేలుమంటుందే. వెరీ గుడ్. బంగారు బొమ్మలు నచ్చిందా? సూపర్ గా నచ్చింది. వాళ్ళు ఇంకో మెట్టెక్కచ్చు. ఓకే, 2 స్టెప్స్ లీడ్ లోకి వెళ్ళిపోయారు. మీరు ఇలా వదలొద్దు వాళ్ళని. ఓకే, ఈసారి ఫస్ట్ మీరు చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు? ఫస్ట్ ఎవరు హ్యాండ్ లిఫ్ట్ చేశారు? నిహాల్. చెప్పు. ఏ తెలుసా లేకపోతే ఆప్షన్స్ కావాలా? ఆప్షన్స్ ఇవ్వండి పాప నిహాల్ కి. ప్రజాస్వామ్య దినోత్సవము, గణతంత్ర దినోత్సవము, స్వతంత్ర దినోత్సవము. గణతంత్ర దినోత్సవం. కరెక్టేనా? బంగారు బొమ్మలు చెప్పండి. కరెక్టే. వెరీ గుడ్.
ఆహా ఇంకొకటి చెప్తే ఈక్వల్ అయిపోతారు. కమ్ ఆన్ నిహాల్, నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామునికి ఎంతమంది కుమారులు? 2. వాళ్ళ పేర్లేంటి? లవకుశం. కరెక్టేనా? కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆహా మళ్ళీ ఈక్వల్ అయిపోయారు. ఇంకా ఆఖరి మెట్టు ఒకటి మిగిలింది. మీ ఇద్దరులో ఏ టీం అయితే ఫస్ట్ లాస్ట్ మెట్టు మీదకి వెళ్ళిపోతారో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళకే అమృతం. సరేనా? అడగండి బంగారు బొమ్మలు. ఇప్పుడు ఇంకొక పాట. ఫస్ట్ ఎవరు? హర్ష. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడికినా ఇచ్చేవాడా, అందరికి నస్తాడా, అడిగింది ఇస్తాడా, ఏమడికినా ఇచ్చేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, పెరుక్క పెరుక్క అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే, 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. వెరీ గుడ్. బంగారు బొమ్మలు బాగా పాడారా? భలే చక్కగా పాడారు. థ్యాంక్ యూ బంగారు బొమ్మలు. ఇక చివరి మెట్టు మీదకి రండి. వెరీ గుడ్, గెలిచారు. ఈ పరీక్షలో మీరు ఓడినందుకు మీ ఇద్దరిని బంగారు శిలగా మార్చేస్తున్నాం. నీకోసం సింహాసనం ఎదురు చూస్తుంది. పైకి రా. నీ అద్భుతమైన తెలివితేటలతో మమ్మల్ని మెప్పించినందుకు నీకు అమృతాన్ని కానుకగా ఇస్తున్నాము. తీసుకో. జయ హో నరుడా, జయము జయము, ధీరశాలి వీరనారి, ధీరాది ధీర వీరాది వీర వీర మార్తాండ, జయే భవ విజయే భవ దిగ్విజయీ భవ. భలే బాగుంది కదూ. సరే ఇప్పుడు మీరు ఒంటికన్ను రాక్షసుల దగ్గరికి వెళ్ళాలి, ఫైట్ చేయాలి. వెళ్దామా? మీరు నా చేతిలో అయిపోయారు. కత్తి ఇవ్వరా, ఈ రోజు నువ్వు అయిపోయావులే. పిల్లమరి రాజు నన్నేమీ చేయలేడులే. ఈ చిన్నది పలేగుంది. వాడి చేతిలో ఉన్న కత్తితోనే వాడి పొడగని పేల్చేయ్. కమ్ ఆన్ హర్ష, కమ్ ఆన్ కొట్టు. కమ్ ఆన్ హర్ష, సరిగ్గా చూడు. కమ్ ఆన్ కొట్టు. పేల్చు. కత్తి పట్టుకో. నీ సంగతేంటే? హర్ష, వెనక నుండి నువ్వు పేల్చేయ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. రాయే రాయే నా రాకాసే నువ్వే పైటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే
శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేపేస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే. వెరీ గుడ్, భలే చంపేశారు. పిల్లమర్రి రాజు మాకు హెల్ప్ చేశాడు కాబట్టి మేము చంపేశాం. మరి పిల్లమర్రి రాజు థ్యాంక్స్ చెప్పాలి కదా, చెప్పు. థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. ఓకే పిల్లలు, మరి మా ఫ్రెండ్స్ ని పంపిస్తావా? మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు చూడు. వచ్చేసారు. థ్యాంక్ యూ. మాకు కాదు థ్యాంక్ యూ, పిల్లమర్రి రాజు చెప్పు. థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. ఓకే అండ్ ప్రవస్తి, ఇప్పుడు మీకు పిల్లమర్రి రాజు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఏంటది? పిల్లమర్రి రాజుని అడుగు. ఏంటి పిల్లమర్రి రాజు? నేను చెప్పను, డైరెక్ట్ గా పంపించేస్తాను. అలాగే పిల్లమర్రి రాజు, పంపిస్తున్నాను. వావ్, నచ్చిందా? అండ్ ఇప్పుడు మీకు ఈ సైకిల్ తో పాటు గోల్డెన్ నిధి కూడా సొంతం అవుతుంది. మీరిద్దరూ వెళ్ళి లోపల ఉన్న నిధిని సొంతం చేసుకోండి. వెళ్ళండి. హర్షాను ప్రవస్తి బోల్డ్ నిధిని సొంతం చేసేసుకున్నారు. మీకు కూడా నిధి కావాలనుకుంటే మా ద్వీపానికి వచ్చేసేయండి. వచ్చేవారం కలుద్దాం.